తూర్పు సూర్యుడిలా చురుక్కుమనిపిస్తాడు. నిండు చంద్రుడిలా చల్లగా అనిపిస్తాడు. మండు టెండలా బగబగ మండుతున్నట్లే అనిపిస్తాడు. పండు వెన్నెలలా హాయిని కురిపిస్తాడు. అనితర సాధ్యమైనవి ఆయన రాజకీయాలు. మంచు పూల వాన లాంటిది డాక్టర్గా ఆయన సేవ దృష్టి. రాజకీయానికి సరికొత్త విలువలను, సేవా భావానికి సరికొత్త చిరునామాను ఇచ్చిన లీడర్ డాక్టర్ తలే రాజేష్. కొందరు నేతలు పుట్టడమే ఒక లక్ష్యంతో పుడతారు. తమ జీవితాలు చుట్టూరా ఉన్న వారికి వెలుగుబాటలు పంచడానికే అని వాళ్ళు నమ్ముతారు. అందుకు తగ్గట్లే తమ నడవడికను నడుచుకుంటారు. అటువంటి మనుషులు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన నేతల్లో గొప్ప మానవతావాది డాక్టర్ తలే రాజేష్. డాక్టర్ కోర్స్ చేశాక కొంతకాలం జిఎంఆర్ హాస్పిటల్లో ఉద్యోగం, ఆ తర్వాత సొంత హాస్పిటల్ పెట్టుకుని వైద్యం అందించారు. ఎముకల డాక్టర్ గా పాపులర్ అయ్యారు. రాజం నియోజకవర్గంలో ప్రజల హృదయాల్లో చిరంజీవి అయ్యారు. ఇలా వైద్యం చేస్తూ ఉండగానే ఓ ఆలోచన రాజేష్ ను పట్టి కుదిపేసింది. డాక్టర్ గా ఉంటే పరిమిత సంఖ్యలోనే ప్రజలకు మంచి చేయగలం, అదే ప్రజాసేవలో ఉంటే ఎక్కువ మందికి మేలు చేసే అవకాశం ఉంటుంది కదా అన్న ఆలోచన రాజేష్ ను కొద్ది రోజులు వెంటాడింది. అంతే, ఎక్కువ మందికి మేలు చేయాలన్న ఆలోచనకై కొట్టాడు రాజేష్. ఎంతో చురుగ్గా, సృజనాత్మకంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి యువ డాక్టర్ గా పేరు గడించడంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడ్డారు. ఎవరి రాజేష్ అని ఆరా తీశారు. రాజేష్ గారిని పిలిచి రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. సామాన్యుడు, చదువుకున్నవాడు, సేవ చేసే గుణమున్న రాజేష్ డాక్టర్ ను ఆదరిద్దాం, ఆశీర్వదిద్దాం, అవకాశం ఇద్దాం.